శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట 19వ కందార్థం క్రమసంఖ్య 102. నేనెవ్వడనను జీవుడు, నేనను శివుడు ఈ రెండనకన్, తానుండు నచలమి విటిని నేనెరిగరిగినను పైది నేనెట్లా నేనకున్నా తానెట్లా నేనన్న దాంట్లోదే నీ నా ప్రసంగము, నేనన్న దాంట్లోదే నీ నా ప్రసంగము, తానన్న దాంట్లోనే తలపోయవలే నీట్లు నేనెట్లా నేనకున్నా తానెట్లా శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన అశక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము 19వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అయితే కిందటి కందార్థములో అసాధకులైన శిష్యులకు, అంటే పరోక్ష జ్ఞానముగా తెలియబడిన పరిపూర్ణ పరబ్రహ్మము వాచాజ్ఞానము, అంటే గురుకృప లేకున్నచో అపరోక్షంగా తెలియబడదు. గురు కృప కలిగిన సాధకులకు పరిపూర్ణ పరబ్రహ్మము అపరోక్షంగా తెలియబడును. అట్లు అపరోక్షంగా తెలియబడిన వెంటనే ఈ లేని ఎరుక పూర్తిగా లేకపోవును. ఇక ఎచ్చడా లేని ఎరుక లేకపోవుటకు ఇదే రహస్యము, ఇదే గురు కృప కలుగుటకు సాధకుడుకు ముఖ్య హంసమై ఉన్నది అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 102 క్రమసంఖ్య పరిపూర్ణ బోధ. నేనెవ్వడనను జీవుడు, నేనను శివుడు ఈ రెండనకన్, తానుండు అచలము వీటిని నేనెరిగెరిగి నన్ను పైది నేనెట్లనని నేనకున్నా తానెట్లనని, నేనన్న దాంట్లోదే నీ నా ప్రసంగము, తానన్న దాంట్లోనే తలపోయవలనిట్లు నేనెట్లనని నేననుకున్న తానెట్లనని. శిష్య, గురుదేవా, నేనెవ్వడను అనును జీవుడు, నేనను శివుడు అనగా, నేనెవ్వడను జీవుడు అంటే పిండాండమందు అజ్ఞాన విశిష్టమైన చైతన్యమును జీవుడని చెప్పబడును. జీవుడనగా అజ్ఞాని, అవిద్య అజ్ఞానము ప్రతిబింబితుడు జీవుడని. మరి ఇతనికి తానెవరో తనకు తెలియదు. నేనను శివుడు
ఈ బ్రహ్మాండమందు మాయా విశిష్టమైన చైతన్యము ఈశ్వరుడని చెప్పబడును. అంటే మాయా ప్రతిబింబితుడు ఈశ్వరుడు. ఇతనికి జీవుని గురించి తన గురించి కూడా తెలియను. అనగా ఈశ్వరుడు ఆ బ్రహ్మాండ అధిష్టాన నేనే సమస్తమును అయ్యున్నాను, నాకు పైన ఏమీ లేదు, ఈ సమస్తమునకు కర్తను భోక్తను నేనే అని భావించును. కానీ ఈ రెండనకున్, అంటే ఈ రెండింటితో సంబంధపడక తానుండు అచలము. ఈ రెండింటితో సంబంధపడక ఏ రెండింటితో? పై రెండింటితో. ఏవి? జీవుడని గాని ఈశ్వరుడని గాని ఈ రెండింటితో సంబంధపడక తానుండు నచలము అనగా అచల పరిపూర్ణము స్వతసిద్ధమై ఉండును. ఈ రెండు గుర్తులు లేకుండా స్వతసిద్ధమై ఉన్నది అచల పరిపూర్ణము. ఎందుకు అంటే ఆ పరిపూర్ణ పరబ్రహ్మము నేనెంత వాడను అని కాని సమస్తము నేనే అని కాని అనకుండా శాశ్వతమై ఉండును. వీటిని ఈ విధంగా రెండు హంసములను, ఏ రెంటి హంసములను? నేనెరిగెరిగినను, అంటే ఈ నేనెరిగెరిగినను అనగా నేను వస్తునిచ్చే పూర్వకముగా దృఢపరుచుకున్న మీదట, అంటే రెంటి భేదములను. ఆ గురుముఖత ఆ వస్తునిచ్చే జ్ఞానపూర్వకముగా దృఢపరుచుకున్న మీదట పైది నేనెట్లనని, అంటే ఈ రెండికి సంబంధపడని పరిపూర్ణము ఉన్నదని నేనెట్లనగలను? నేననుకున్నా తానెట్లనని? నేను లేకపోతే తనకు తానుగా ఉండునని ఎట్లు చెప్పగలను? ఈ విధముగా జీవేశ్వర ఆ పరిపూర్ణమును తెలిసి ఈ జీవస్వరూపమైన నేను అను ఎరుకను విడిచినచో ఆ పరబ్రహ్మమును నేనేని ఎట్లు అనగలను? నీవు ఎరుకయ్యే అని లేకపోయినచో నేను లేని పరిపూర్ణ పరబ్రహ్మమును ఏమైనా ఏ మాటైనా అనగలదా? అది అనలేదు. ఎందుచేతనగా నేనన్న దాంట్లోదే నా ప్రసంగం. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? నేనన్న దాంట్లోదే నా ప్రసంగం. అంటే నేనను గుర్తు ఎక్కడ ఉన్నదో ఆ నేనను గుర్తు ఉండినా గాని అది ఉన్నది లేనిది అని అనుభవపూర్వకంగా నిర్ణయం. ఇక్కడ ఏమంటున్నాడు? తానన్న దాంట్లోనే తలపోయవననిట్లు. తాను అంటే నేను అనే గుర్తు లేకుండా ఉన్నది. లేదు ఉన్నది లేదు అన్నట్టుగా ఉన్న పరిపూర్ణమునందు ఇట్టు ఆరుడత పొందవలే. నేను అనే ఎరుకయందే ఈ జీవుడని గాని ఈ శివుడు అని గాని ఈ రెండు ప్రసంగములు జరుగుతున్నాయి. నేను అనే ఎరుకయందే ఈ జీవుడు శివుడు అనేటువంటి ప్రసంగములు జరుగును. ఈ సమస్తము జీవశివ బ్రహ్మాండ జగత్తే. ఇదంతయు కూడా జీవశివులతో ఏర్పడినటువంటి పిండ బ్రహ్మాండ జగత్తులు.
తానైన పరిపూర్ణ పరబ్రహ్మమునందే లేక కలవలే ఏర్పడుచున్నట్లుగా. కనుకనే ఎరుక లేనిదని, ఆ పరిపూర్ణమునందు ఏ నిర్ణయములు పనికిరావని అక్కడ మనకు తెలియపరిచినారు. అంటూ మనకు ఈ కందార్థమునందు వివరణను అందిస్తున్నారు. మీరు కూడా ఈ కందార్థ భావాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా.